అధినేతను ఒప్పించి వారసులను ఎన్నికల బరిలో దింపడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు ఆ ఎమ్మెల్యేలు. వారి విజయానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న సమయంలో నకిలీ ఓట్ల వివాదం రచ్చ మొదలైంది అక్కడ. దాంతో అది ఎక్కడ వారసులకి బ్యాడ్ ఇమేజ్ తెస్తుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారంట సదరు ఎమ్మెల్యేలు. సదరు వారసులు రంగప్రవేశం చేసిన ఆ రెండు సిగ్మెంట్లలో జరుగుతున్న దొంగ ఓట్ల రచ్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అవడంతో సదరు నేతలు తెగ ఇదైపోతున్నారట. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకటి పవిత్ర వెంకటేశ్వరుని పాదాల చెంత ఉన్న నియోజకవర్గం కాగా మరొకటి విజయనగర రాజుల సామ్రాజ్యానికి చిట్ట చివరి రాజధాని. అంతటి ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్లలో ఫేక్ ఓట్ల నమోదు వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పుడు ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగా తయారైందంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఇద్దరు వారసులు శాసనసభలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటపడ్డ దొంగ ఓట్ల నమోదు ఉదంతం వివాదాస్పదంగా తయారైంది. రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్, లోకల్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, తిరుపతి రూరల్ ఎంపీపీ తుడా చైర్మన్ మోహిత్ రెడ్డిలను క్యాండిడేట్లుగా జగన్ ఓకే చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు తనకు అత్యంత సన్నిహితులైన భూమన, చెవిరెడ్డిల కోరిక మేరకు వారి పుత్ర రత్నాలకు ఏడాదిన్నర క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వైసీపీ అధినేత. దాంతో వారు అప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ, ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే బయట ప్రాంతాల వారిని తీసుకొచ్చి చంద్రగిరి సెగ్మెంట్ ఓటర్లుగా నమోదు చేయించారని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులవర్తి నాని ఏడాదిన్నర క్రితం నుంచే ఆందోళన పదం పట్టారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి నేతృత్వంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదులు కూడా చేశారు. ఫామ్ 7 ద్వారా టీడీపీ కూడా తమ ఓట్లను తొలగిస్తుందని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడింది. దాంతో 35,000 ఓట్లను నూతనంగా చేర్చారని, అవన్నీ సమీప నియోజకవర్గాల వారివని టీడీపీ నేత పులవర్తి నాని తిరుపతి ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. ఈ నెల 7న దీక్షలో ఉన్న నానిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. అది స్థానికంగా పెద్ద కలకలమే రేపింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రగిరిలో ఏకంగా 1,00,000 నకిలీ ఓట్లు నమోదు చేయించారని జాతీయ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల నియోజకవర్గాల వారిని చంద్రగిరి ఓటర్లుగా నమోదు చేయించారని ఆధారాలు కూడా సమర్పించారు. అలాగే పోలింగ్ బూత్లు ఏకపక్షంగా పెంచడాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. అదే సమయంలో 2021లో జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి నగరంలో జరిగిన పోలింగ్ అవకతవకలు, ఓటర్ల కార్డుల డౌన్లోడ్ వ్యవహారంపై ఈసీకి గతంలో అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయి. కలెక్టర్లు, ఎస్పీలతో ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన మీటింగ్లో దానిపై చర్చ జరిగింది. ఆ ఎన్నికల సమయంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను ఆయన లాగిన్ నుంచి 35 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ అవడంపై ఈసీ నిలదీసింది. దాంతో పాటు తిరుపతి కలెక్టర్ను చంద్రగిరి ఓటర్ల జాబితా వివరాలు అడిగింది. మరోవైపు పోలింగ్ సమయంలో జరిగిన గొడవలపై పోలీసు ఉన్నతాధికారులను మందలించింది. మందలింపులతోనే ఆ తతంగం ముగిసిందనుకుంటున్న సమయంలో ఈసీ చర్యలకు దిగింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు, నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో గిరీషాపై ఈసీ వేటు వేసింది. ఉప ఎన్నిక సమయంలో తిరుపతి ఆర్ఓగా గిరీష పనిచేశారు.
నకిలీ ఓటర్లు ఓటర్ కార్డుల జారీ కోసం అప్పటి ఆర్ఓ అధికారిక లాగిన్ను వినియోగించుకోవడంపై ఈసీ సీరియస్ అయింది. ఓ ఐఏఎస్ అధికారిపై ఎన్నికల యంత్రాంగం చర్య తీసుకోవడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా సృష్టించింది. అలాగే మరో 2 రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడగా మరో 3 కాంట్రాక్ట్ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. అయితే ప్రతిపక్షాలు పాత్రధారులు కాదు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు మరో 13 మంది పోలీస్ అధికారులపై వేటు పడనుందనే ప్రచారం మొదలవడంతో ఆ డిపార్ట్మెంట్ వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో నకిలీ ఎపిక్ కార్డులపై ఇటీవల మరో కేసు నమోదైంది. దాంతో జాతీయ ఎన్నికల కమిషన్ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలపై సీరియస్ గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. శుభమా అని కుమారులను శాసనసభకు పంపడానికి ప్రయత్నిస్తుంటే ఈ ఫేక్ ఓటర్ల గొడవేంటా అని తలలు పట్టుకుంటున్నారట భూమన చెవిరెడ్డిలు. ఈ వ్యవహారం ఇంత ముదరటం వెనుక తమ పార్టీ నేతలు కూడా ఉన్నారేమో అన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయట. మొత్తం మీద తమ కొడుకులకు ఇది నెగిటివ్ గా మారుతుందేమోనని టెన్షన్ పడిపోతున్నారట. దానికి తోడు టీడీపీ, జనసేనలు తిరుపతి ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ గెలుపు కోసం అధికార పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ప్రచారం చేస్తుండడం వారికి తలనొప్పిగా మారిందంటున్నారు. అంతేలేండి, పవర్లో ఉంది వైసీపీనే. తమ ప్రభుత్వంలోని అధికారులపైనే వేటు పడుతుంటే ఆ మాత్రం టెన్షన్ సహజమేగా.